నెల్లూరు జిల్లాలో రైతులు సుమారు 3 లక్షల ఎకరాల్లో రెండో పంటగా వరి సాగు చేశారు. సుమారు 9 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రధానంగా కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో ఈ పంట సాగు జరిగింది. 1010 రకం ధాన్యం కొనుగోలు చేయలేమని అధికారులు తెలియజేయడంతో రైతులు కూడా ప్రత్యామ్నాయం చూసుకున్నారు. కానీ KNM తదితర వెరైటీల ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. సన్న రకమైన KNM వెరైటీ ధాన్యాన్ని గత ఏడాది కూడా కొనుగోలు చేశాం. ఈ ఏడాది కొనుగోలు చేయకపోవడంతో రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రమంతా మొదటి పంట సీజన్ అయితే మాకు మాత్రం రెండో పంట 2017-18లో 49,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 2019-20లో 1.22 లక్షల టన్నుల ధాన్యాన్ని రెండో పంట సీజన్ లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మా జిల్లాలో నీరు అందుబాటులో ఉన్నప్పుడే రైతులు రెండో పంట పెడతారు. నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలు 9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దేశ నేనేమంటానంటే సెకండ్ క్రాప్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు KNM సన్నాలు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం KNM ప్రొక్యూర్ చేసాం నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేయకుండా ఉన్నాం. దానివల్ల మేము రైతులకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇప్పుడు రాష్ట్రం అంతా ఫస్ట్ క్రాప్ అయితే మాకు సెకండ్ క్రాప్. ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం 2014-19లోనే మనం 13,000 చిల్లర చేసాం. 17-18లో 49,000 టన్నులు చేసాం. 19-20లో 122,000 టన్నులు సెకండ్ క్రాప్లో చేసాం. బట్ నీళ్లు లేనప్పుడు రెండో పంట ఉండదు. నీళ్లు పుష్కలంగా సోమశిల కండలేరులో సర్ప్లస్ వాటర్ ఉన్నప్పుడు సెకండ్ క్రాప్ ఇచ్చుకుంటాం. 3 లక్షల ఎకరాలు 9 లక్షల టన్నులు. ఇప్పుడు పుట్టి మాకు 860 కేజీలు. ఒక్కొక్క క్వింటాల్కి MSP మీద 400-500 రూపాయలు తగ్గించి డీలర్లు, బ్రోకర్లు కొంటున్నారు. పుట్టికి 4-5 వేలు పోతుంది. 4 పుట్లు ఎకరాకు పండుతుంది. 15-20 వేలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని మధ్యాహ్నం భోజనానికైనా సరే ఈ సన్నాల కింద ప్రిఫర్డ్ వెరైటీ ప్రొక్యూర్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్. దీని మీద 1-2 డేస్లో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను అందరి తరఫున, జిల్లా రైతుల తరఫున వేడుకుంటున్నాను అధ్యక్ష. మద్దిపాటి వెంకటరాజు గారు నోట్ చేసిన అధ్యక్ష, సంబంధించిన మంత్రి గారికి తెలియజేసి తగు చర్యలు తీసుకున్నాను.